కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి కాసేపట్లో సమావేశం కానున్నారు. ఈ నెల 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల పాటు ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమానికి సంబంధించి కలెక్టర్లకు దిశానిర్దేశం చేయనున్నారు సీఎం రేవంత్. ఈ సమావేశానికి స్పెషల్ సీఎస్లు, సెక్రటరీలు, కలెక్టర్లు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి తిరుపతి చారి అందిస్తారు. ఈరోజు సచివాలయంలో 7th ఫ్లోర్లో కలెక్టర్లతో ముఖ్య కాన్ఫరెన్స్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్వహిస్తున్నారు. ఈ కాన్ఫరెన్స్లో చాలా కీలక అంశాలపై చర్చించబోతున్నారు. ఒకవైపు 99 రోజుల ప్రణాళికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ఈ నెల 6వ తేదీ నుండి జూన్ 9వ తేదీ వరకు ఈ 99 రోజుల ప్రణాళికకు సంబంధించిన అంశాలపైన చర్చించబోతున్నారు. ఇందులో భాగంగా అనేక అంశాలపై చర్చించబోతున్నారు. ఇటు ఒకవైపు సంక్షేమ అభివృద్ధికి సంబంధించిన అంశాలతో పాటు ఇతర డెవలప్మెంట్ యాక్టివిటీస్ పైన అవి కొనసాగుతున్న పనుల తీరుపైన కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించబోతున్నారు. ఒకవైపు గ్రామాలు, పట్టణాలు, ఇతర అన్ని ప్రాంతాల్లో అభివృద్ధి, తర్వాత గ్రామాలకు కావలసిన ఏదైతే సదుపాయాలు ఉంటాయో వాటిపైన స్పష్టమైన లక్ష్యాలతో ముందుకు సాగాలంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదివరకే పిలుపునిచ్చారు. దీనికి అనుగుణంగా ఒకవైపు ఈరోజు కలెక్టర్ల కాన్ఫరెన్స్ కొనసాగుతుంది. ఇప్పటికే ఒకవైపు సిఎస్ ఈ కలెక్టర్ల కాన్ఫరెన్స్కి సంబంధించి మొదటి ఫేజు సమావేశం ప్రారంభమైంది. ఇందులో ఎమ్యూనరేటర్స్, జనాభా లెక్కలకు సంబంధించిన అంశాలపైన చర్చిస్తున్నారు. మొత్తం 88,000 మంది సిబ్బందితో జనాభా లెక్కలు చేయాలని భావిస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ కాన్ఫరెన్స్లో ఇప్పటికే కలెక్టర్లకు దిశానిర్దేశం చేస్తున్నారు. ఒకవైపు జనాభా లెక్కలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో కూడా జనాభా లెక్కలకు సంబంధించిన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నారు. దీంట్లో భాగంగా ఏ విధంగా జనాభా లెక్కలు చేయాలి, హౌస్ లిస్టింగ్ ఏ విధంగా చేయాలనే విషయాలపైన స్పష్టమైన దిశానిర్దేశం ప్రభుత్వం చేస్తోంది. ఇప్పటికే దీనిపైన కలెక్టర్లతో సిఎస్ రామకృష్ణారావు మాట్లాడుతూ వారికి దిశానిర్దేశం చేస్తున్నారు. ఇక మధ్యాహ్నం తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలకంగా వీరికి దిశానిర్దేశం చేయబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందున్న లక్ష్యాలు ఏంటిది, ఏ విధంగా స్కీమ్స్ అమలు చేయాలి, ఆ సంక్షేమ పథకాలను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాలపైన స్పష్టమైన విధానాన్ని వివరించబోతున్నారు. ఇందులో భాగంగా గ్రామీణ సంబంధించి ఉపాధి హామీ పథకంతో పాటు ఇతర అంశాలపైన ప్రధానంగా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. ఇందులో చాలా విషయాలపైన చర్చించే అవకాశం ఉంది. ఒకవైపు ఇందిరమ్మ ఇల్లు, ఇతర ఇందిరమ్మ ఇళ్లతో పాటు ఆయా ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన అంశాలపైన చర్చించబోతున్నారు. బడిబాట, మహిళలు, రైతులకు సంబంధించిన ఉపాధి హామీ పథకాలకు సంబంధించిన అంశాలతో పాటు మహిళల జీవనోపాధికి ఉపతమిచ్చే పథకాలపైన, ఇందులో వాళ్ళకి తీసుకున్న చర్యలపైన కూడా ఈ సమావేశంలో చర్చించబోతున్నారు. మరోవైపు డాక్రా మహిళలకు 30 రకాల వైద్య పరీక్షలకు సంబంధించిన అంశంపైన కూడా ఇందులో చర్చించబోతున్నారు. దీంతోపాటు 1000 పంచాయతీలకు 1505 అంగన్వాడీ భవనాలకు నిర్మాణాలకు సంబంధించిన విషయాలపైన కూడా కలెక్టర్లకు ఇందులో ఆదేశం ఇవ్వబోతున్నారు. 2 ఏళ్ల పాటు ప్రభుత్వం చేసిన కార్యక్రమాలు ఏంటి, ఆ కార్యక్రమాలు ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలి, ఇంకా కొత్తగా మనం ప్రవేశపెట్టాల్సిన అంశాలు ఏంటి, గ్రామాలలో కానీ అదేవిధంగా ఇతర పట్టణాల్లో కానీ తీసుకోవాల్సిన చర్యలు ఏంటి అనే విషయాలపైన కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేయబోతున్నారు. అయితే ఎక్కడెక్కడైతే ఇందిరమ్మ ఇల్లు పెండింగ్ ఉన్నాయో, ఇందిరమ్మ ఇల్లు సంబంధించిన శాంక్షన్ అయిన కట్టుకోలేక ఉంటున్నారు, వారికి సంబంధించిన విషయాల్లో కూడా స్పష్టతమైన విధి విధానాలతో కలెక్టర్లు ఆదేశాలు ఇవ్వాలి, వారికి ఆ నిర్మాణానికి అవసరమైన విధంగా తోడ్పాటు అందించాలని చెప్పేసి కూడా ఒకవైపు ముఖ్యమంత్రి ఆదేశించే అవకాశం ఉంది. దీంతో పాటు అవినీతికి పాల్పడే అధికారుల విషయంలో కూడా కఠినంగా వివరించాలనే విషయాలపైన కూడా ముఖ్యమంత్రి కీలకంగా ఇందులో తన ఆదేశాలు ఇచ్చే అవకాశం ఉంది. థ్యాంక్ యూ తిరుపతి చారి ఫర్ ద అప్డేట్స్.